46,982 మంది ఉన్నారు. అదే మరి టైర్ 3 చూస్తే 32,244 మంది, ఒక 6-7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సింది, వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందనో ఒక ఎక్సర్సైజ్ చేశాం. మీరు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించేది ఒక విజన్తో ఆలోచిస్తాం. ఆ విజన్తో మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి రైతు ఆదాయం డబుల్ అవుతా ఉంది. వేరే గవర్నమెంట్లు వచ్చినప్పుడు దాంట్లో 50% కూడా సాధించలేకపోతున్నారు. డైరీలో కూడా అదే మరిగా మీరు చూస్తే గడిచిన 14-19లో దగ్గర 21% CAGR సాధించాం ఒక డైరీలో. నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను, డైరీ అనేది చాలా ముఖ్యం, జీవనోపాధి అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన మిత్రులు చాలామంది మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పింది కొన్ని సజెషన్స్ కూడా అప్పుడు ఇచ్చారు. అప్పట్లోనే సైలేజ్ ప్రారంభించాం. అప్పట్లోనే టెక్నాలజీ ఏ విధంగా పెనిట్రేట్ చేయాలనో అగ్రికల్చర్లో చాలా విషయాలు చేశాం. అవన్నీ కూడా రాను ఇదే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇన్ని ఒడుకుదుడుకులు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే 1,69,000 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్లో GSTP కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్. ఒక 10 సెక్టర్లు ఉంటే ఫస్ట్ సెక్టర్ లైవ్ స్టాక్ ఒకటి 1,69,000 కోట్లుంది. దీని తర్వాత హార్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది. మీరు ఒకసారి చూస్తే 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 1,55,000 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ వస్తుంది. వ్యవసాయం దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే 50 లక్షల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ ఆదాయం 51,000 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ ఉంది. 18 లక్షల కాంట్రిబ్యూషన్ 1,55,000 కోట్లు. 50 లక్షల హెక్టార్ల కాంట్రిబ్యూషన్ 51,000 కోట్ల కాంట్రిబ్యూషన్. అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను, డబల్ చేయమని. 18 లక్షల హెక్టార్లని 36 లక్షల హెక్టార్లు రాబోయే 5 ఏళ్లు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబుల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను. దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీరు దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ రంగంలో మనం నెంబర్ 1, దాంట్లో సందేహం లేదు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఉన్నాయి. వ్యవసాయ రంగం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయ రంగమే ఆధారం, అన్నపూర్ణగా పేరుగాంచింది. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆలోచించిన విధానం, వ్యవసాయం ఉండాలి, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీ కూడా రావాలి. అప్పుడే మనకు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి. రెండవది, రాష్ట్రం కూడా సంపద సృష్టించుకుంటూ ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఈరోజు మీరు చూస్తే తెలంగాణ, అందుకే నేను ఆ రోజు ఆలోచించి సర్వీస్ సెక్టర్కి వెళ్ళాం. ఈరోజు తెలంగాణ చూస్తే మీరు 67% సర్వీస్ సెక్టర్ ఉంది, అగ్రికల్చర్ 14% ఉంది. ఇంకొక పక్కన ఇండస్ట్రీ 21% మిగిలింది ఉంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే సర్వీస్ సెక్టర్ 46% తగ్గిపోయింది, 44% ఉంది. వ్యవసాయం చూస్తే 32%కి వెళ్ళింది. ఇంకొక పక్కన వ్యవసాయ రంగం బాగా ఉంటే అందరికి ఆదాయం వస్తుంది, అయితే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ రాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణలో హైదరాబాద్ వల్ల 75% గవర్నమెంట్ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది, సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. GSTPలో
రాష్ట్రంలో ఏ రాష్ట్రాలు మీరు చూస్తే వ్యవసాయ రాష్ట్రం మంది అయితే 6.3% ఆదాయం వస్తుంది. తెలంగాణ 9.3% జీఎస్టీపీలో ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ పనులు చేయగలుగుతాం, తక్కువ డబ్బులు వస్తే చేయలేం. కానీ ఇక్కడ నా సంతోషం ఏంటంటే కనీసం రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా రైతులకు ఆదాయం వస్తే రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ఈరోజు వినూత్నంగా ఆలోచిస్తున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇవ్వడం మొదలుపెట్టారు. 2 రూపాయల కేజీ బియ్యం వచ్చింది. కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు. కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి. రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన